ప్రభు పేరట ఈ ఆరాధన కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 85వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయన ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. యెహోవా ఉత్తమమైన దానిని, మంచి దానిని, శ్రేష్టమైన వాటిని మనకు అనుగ్రహించును. ఉత్తమమైన దానిని యెహోవా మనకి అనుగ్రహించును. చూడండి ప్రియ సహోదరులారా, తన ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, ఉత్తమమైన వాటిని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపిస్తూ వచ్చాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో మంచి వాటిని పొందుకోవాలని ఆశించినప్పుడల్లా దేవుడు వారికి శ్రేష్టమైన వాటిని ఇస్తూ వచ్చాడు. ఆ సంగతులు మీరు కీర్తనలు 78వ కీర్తన 9వ వాక్యాన్ని కూడా చదువుతారా? 78వ కీర్తన 78వ కీర్తన 29వ వాక్యాన్ని చదువుకోండి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. వారు కడుపార తిని తృప్తి పొందేంతగా వారికి సమృద్ధిని అనుగ్రహించి, వారిని తృప్తిపరిచి, వారిని బలపరిచి, వారికి కావలసినవన్నీ, వారు ఆశించిన వాటన్నింటినీ ఆయన వారికి అనుగ్రహించును. 25వ వాక్యం నుండి కూడా చదివితే, దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసి తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు కలిగిన పిట్టలను ఆయన వారి యొద్ద కురిపించెను. వారు నివసిస్తున్న మైదానం అంతా, వారి నివసించే నివాస స్థలముల చుట్టూ ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించినది ఆయన వారికి అనుగ్రహించెను. వాళ్ళు ఆహారం తినాలని ఆశిస్తే దేవదూతలు భుజించే ఆహారాన్ని ఆయన వారి యొద్దకు పంపాడు. ఇదిగో ఇది దేవదూతలు తినే ఆహారం, మీరు తినండి అని దేవుడు ఆహారాన్ని వాళ్ళ యొద్దకు పంపాడు. తూర్పు గాలిని, ఉత్తరపు గాలిని విసరజేసి ఇసుక రేణువులంతా, సముద్రమందున్న ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు కలిగిన పక్షులను వారి ఎదుట వ్రాలజేశాడు. అలాగే సమృద్ధిగా, సర్వ సమృద్ధిగా వారు కడుపార తిని తృప్తి పొందే అంతగా, చూడండి, ఆయన వారికి మాంసమును, ఆహారమును దేవుడు వారికి సమృద్ధిగా, ధూళి అంత విస్తారముగా మాంసమును, ఇసుక రేణువులంత సమృద్ధిగా ఆకాశ పక్షులని వారి ఎదుట ఆయన వ్రాలజేశాడు. ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. వారు ఏది ఆశిస్తే దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు, వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. వారు ఆశించింది వారికి సమృద్ధిగానే ఇచ్చాడు. చాలినంత కాదు, కొరతగా కాదు, తిని తృప్తి పొందే అంతగా. ప్రియ సహోదరులారా, మీరు ఆశించిన దానికంటే ఇంకా ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి, మంచివి మీరు ఆశించినట్లుగా నేను ప్రకటిస్తున్న యేసయ్య మీ అందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. మీరు ఆశించినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకు కుమారుడుగా యేసయ్య అనుగ్రహించబడ్డాడని బైబిల్లో రాయబడింది. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది.
మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. చూడండి, యేసయ్యతో పాటు సమస్తము అనుగ్రహించాడనే మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యంలో రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయం 32వ వాక్యం, రోమీలకు రాసిన పత్రిక. సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించెను. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? కుమారుణ్ణే మనకిచ్చాడు కదా. మన కోసం యేసయ్య లోకానికి దిగి వచ్చి ప్రాణత్యాగం చేసి మరణించి తిరిగి లేచి నేటి వరకు సజీవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు కదా. సజీవుడైన యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవునిని మనకు అనుగ్రహించాడు. మనం ఆరాధించే యేసయ్య, మనం కలిగి ఉన్న యేసయ్య ఆశ్చర్యకరుడు. మీ అందరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. బలవంతుడైన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు సంతోష సమాధానాలతో నింపబోతున్నాడు. చూడండి, తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు కదా. కుమారునితో పాటు సమస్తం ఆయన మనకి ఎందుకు అనుగ్రహించాడు? చూడండి, సమస్తం మీరు ఏదైనా అడగండి, అది మీ ప్రయోజనం కోసం, అది మీ ఆశీర్వాదం కోసం, అది మీ ఆరోగ్యం కోసం, అది మీ కుటుంబ క్షేమం కోసం, మీ ఆత్మీయ ఎదుగుదల కోసం ఏదైనా అడగండి. నష్టపరిచేవి కాదు, సమస్యల్లోకి నెట్టివేసేవి కాదు, శోధనలోకి తీసుకెళ్ళేవి కాదు. నీకు ప్రయోజనాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆత్మీయ ఎదుగుదలను అనుగ్రహించి ఏదైనా నువ్వు ఆశించి ఆయన్ని అడగగలిగితే, ఆశతో నువ్వు అడగగలిగితే, ఆసక్తితో అడగగలిగితే, మీరు ఆశించినదంతా నా ప్రభు అయిన యేసయ్య మీ అందరికీ దయచేయునుగాక. కుమారునిచ్చిన తండ్రి కుమారునితో పాటు సమస్తం, సర్వాధికారాలు, సర్వ దీవెనలు, భూలోకపు పరలోకపు ఆశీర్వాదాలు ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ అనుగ్రహించునుగాక. మీకు, మీ పిల్లలకు అనుగ్రహించునుగాక. ఆశించిన మనందరికీ సమస్తము అనుగ్రహించునుగాక. శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకి ఎత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. ఆశించినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఉత్తమమైన వాటిని దేవుడు అనుగ్రహించునుగాక. శ్రేష్టమైన వాటిని అనుగ్రహించునుగాక. సమస్త ఈవులను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎస్తేరు అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్లో ఉందండి. ఒక స్త్రీ, ఆమె రాజసముఖంలో ఉంది. ఎస్తేరు అక్కడ తన ప్రజలకు వచ్చినటువంటి సమస్యలు, తన ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందులన్నిటి నిమిత్తం ప్రార్థన చేసి రాజు సముఖంలో నిలబడింది. చూడండి ప్రియ సహోదరులారా, తన ప్రజల క్షేమం, తన ప్రజల విడుదల, దాసులుగా ఉన్న తన ప్రజలు దాస్యం అనే కాడి క్రిందనే ఉండకుండా వాళ్ళు విడుదల పొందినట్లుగా, మరణపు కాడి కింద ఉన్న తన ప్రజలకి విడుదల కలగాలని, మరణములో నుంచి దాటించబడి జీవము చేత నింపబడాలని, తమ ప్రాణాలు ఏమాత్రం శత్రు చేతికి అప్పగించబడకుండా విడుదల పొందాలని ఎస్తేరు ఒక విందు చేయించి రాజుని ఆ విందుకు తీసుకొని వచ్చి రాజు ఎదుట నిలిచింది. రాజు ఆమె ఎదుట, ఆమె రాజు ఎదుట నిలిచి ఉన్నారు. అప్పుడు రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పు, నా రాజ్యంలో సగం భాగం నీకు ఇవ్వాలనుకో, నీకు కావాలనా, అది నేను నీకు ఇచ్చేస్తా. ఏమి కావాలో కోరుకో, నీకు కావలసినవని నేను ఇస్తా అని రాజుగారు ఎస్తేరుని అడుగుతున్నాడు. ఆ సంగతులు 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం
ప్రారంభ వాక్యం నుండి చదువుతారా? మొదటి వాక్యం నుండి చదవండి. 7వ అధ్యాయం మొదటి వాక్యం. ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ సమస్య ఏంటి? నీ మనవి ఏంటి? నీ విజ్ఞాపన ఏంటి? నీ మనవి ఏంటి? నీ సమస్య ఏంటి? అది నీకు అనుగ్రహించబడుతుంది. నాతో చెప్పు, నీ సమస్య ఏంటో, నీ విజ్ఞాపన ఏంటో చెప్పు, అది నీకు అనుగ్రహించబడుతుంది. నీ మనవి ఏంటో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం విజ్ఞాపన చేయాలి. మన మనవులు దేవునికి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి చెప్పాలండి మన మనవి? గట్టిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి? ఎవరైనా పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి అడావుడి చేస్తుంటే ముందు దేవుని సన్నిధిలోకి వెళ్ళి రారాజైన యేసయ్యకి నీ మనవులన్నీ చెప్పమంట. నేను అందుబాటులో ఉంటే టక్కున ప్రార్థన చేసిన మరలా చెప్తా వాళ్ళకి మందిరం లోపలికి వెళ్ళి మీ మనవులు దేవునికి చెప్పండి అని. చూడండి, ఎస్తేరుని అడుగుతున్నాడు ఒక రాజు, నీ మనవి ఏంటి? నీ విజ్ఞాపన ఏంటి? మీ విన్నపాలు ఏంటి? నాకు చెప్పకపోయినా ఆఖరిలో దేవునికి చెప్పండి. నీ విజ్ఞాపనలు ఏంటి? నీ మనవి ఏంటి? నీ సమస్య ఏంటి? దేవుని సన్నిధికి వచ్చి చెప్తున్నారా? గుడ్ ఫ్రైడే రోజు నేను అసలు ఎవరికి ప్రార్థన చేయలేదు ఆ రోజు. ఎందుకంటే మీ మనవులు ఎవరికి చెప్పుకోమని చెప్పాను? మీరు మీ విన్నపాలు ఏంటో, మీ మనవులు ఏంటో యేసయ్యకి చెప్పండి అని. ఈరోజు కొంచెం అవకాశం ఇస్తాం, ముందుగానే ముగిస్తాను. మీ మనవులన్నీ ఎవరికి చెప్పండి? అందరు చెప్పండి. ఎవరికి చెప్పాలి మన మనవులు? యేసయ్య మీ మనవులన్నీ ఆలకించునుగాక, మీ విజ్ఞాపనలన్నీ వినుగాక, వాటి నుంచి విడుదల దయచేయునుగాక, మీరు చేసుకున్న మనవులకి సమాధానం దయచేయునుగాక. హల్లెలూయా. నీ మనవి ఏమిటి? నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడుతుంది, నాతో చెప్పమన్నాడు. రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదను. సగము రాజ్యం, సగం మట్టుకు. భూలోకపు రాజు అయితే సగమే అంటాడు, పరలోకపు రాజు సమస్తము నీకు అనుగ్రహిస్తానని చెప్తాడు. తర్వాత చదవండి. రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుండును. ఏలయనగా మా విరోధి శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహశ్వరోషు మనసును దృఢపరుచుకొనిన వాడు ఎవడు అని రాణి అయిన ఎస్తేరుని అడుగగా, పగవాడు దుష్టుడైన ఈ హామానే. చూడండి ఎస్తేరు ఎంత చక్కగా విన్నపం చేస్తుందో చూడండి. మరొకసారి ఆ 4వ వాక్యాన్ని చదువుదామా? సంహరించబడుటకు, హతము చేయబడి నశించుటకు నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగా అమ్మబడిన ఎడల నేను మౌనంగా. మేము అమ్మబడిన వారం. మేము దాసులమైతే మౌనంగానే ఉంటాం. మీరు దాసులు కాదు. నేను మిమ్మల్ని దాసులని పిలవను. యేసుప్రభు ఏం చెప్పాడండి? మీరు నా సొంత కుమారులుగా పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము దాసులముగా అమ్మబడ్డామా? నేను మౌనంగానే ఉంటాను. మేము సంహరించబడేదానికి, హతము చేయబడేదానికి, నశించుటకు నా జనులు నేను కూడా అమ్మబడిన వారమైతే మౌనంగా ఉంటాను. మేము దాసులముగా దాసురాండ్రముగా అమ్మబడితే
మౌనంగానే ఉంటాను. యేసు ప్రభు చెప్పాడు, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు, నా పిల్లలు. చూడండి, రాజు సముఖంలోకి వెళ్ళి రాణిగా ఉన్నటువంటి ఎస్తేరు, నేను దాసురాలుగా అమ్మబడ్డానా? మరణించేదానికి, హతం చేయబడేదానికి మేము ఏమైనా అమ్మబడిన వారమా? నా సమస్య ఏం లేదయ్యా రాజుగారు, నా జనులని నాకు అనుగ్రహించు, వాని దాస్యపు కాడి క్రింద నుండి విడిపించు, మరణపు కట్లని తెంచివేయి, నా ప్రజలకు విడుదల, స్వేచ్ఛ కావాలి, అది నాకు అనుగ్రహించు బాబు. నా ప్రజలు మరణానికి అప్పగించబడకూడదు, నా ప్రజలు సంహరించబడకూడదు, నా జనులు నాకు అనుగ్రహించబడుదురుగాక. ఇదే బాబు నా విన్నపం. దుష్టుడైన ఈ హామాను నా ప్రజల్ని సంహరించాలనుకున్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది హామాను మీద. ఆయన్ని ఊరికమ్మ ఎక్కించేదాకా ఈయనకి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. చూడండి ప్రియ సహోదరులారా, ఎస్తేరు అడిగిన ఆ విన్నపం, ఆ మనవి ఆమెకు రాజుగారు అనుగ్రహించారు. భూలోకపు రాజు ఈయన. మన రాజు ఎవరు? మా పక్షమై ఉన్న మహారాజు నీవే, నీకు సాధ్యము కానిది. మన పక్షమైన మహారాజుకి అసాధ్యము కానిదంటూ ఏది లేదు, సమస్తము ఆయన సాధ్యపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. జనుల ప్రాణాల్ని, జనుల సుఖ సౌఖ్యాల్ని, జనుల క్షేమాన్ని కోరిన ఎస్తేరు ఊరికైనా రాజుగారు ఏంటయ్యా నువ్వు చేసేది? నోరుంది కదా, నోరు బారేసుకోలేదండి. ఏంటి నువ్వు చేసేది? ఏంటి? మా ప్రజలు అక్కడ చనిపోతుంటే నువ్వేంటి మౌనంగా ఉన్నావు? నీ ప్రక్కనే ఉన్నటువంటి హామాను హతమార్చాలని చూస్తుంటే నువ్వేం పట్టించుకోవా? ఏంటి రాజుగారు, అసలు నువ్వు ఎందుకు పాలన చేస్తున్నావు? అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తెలివితేటలు ఉన్నాయా? రాజ్యంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా అని దబాయించి అడిగిందండి. విందు చేయించి విందుశాలకు తీసుకొని వచ్చి ఆయనకి భోజనం పెట్టి సమాధానంగా. ఆడలు కొంతమంది ఊరికైనా తన్నులు తింటుంటారు భర్తలతో, అంటే నోరు బారేసుకొని పళ్ళరాలు కొట్టుకుంటుంటారు. వాడికి ఎర్రి కోపం వస్తుంటుంది, మాట్లాడుతాడు, పట్ట 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 నాకు మీకు వదులుతాడు. నీకు చెప్తున్నా, ఎస్తేరమ్మ ఏం చేసిందో చెప్తున్నా. ముందు కడుపు నిండా భోజనం పెట్టి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, దాహంతో ఉన్నవాడికి దాహం తెచ్చి, అప్పుడు అడగండి మీ సమస్య ఏంటో ఇంట్లో భర్తని. అందుకని ఎస్తేరు చేసినట్లుగా, అంటే విందులేం అవసరంలా, అర్థమవుతుందండి? విందులేం అక్కర్లా, ఉన్న దాంట్లోనే శుభ్రంగా చేసుకొని తినండి, ఇంట్లో వాళ్ళకి పెట్టి శుభ్రంగా మీరు తిని ప్రశాంతంగా ఉండండి. ఎంత నెమ్మదిగా, ఎంత సమాధానంగా, నా ప్రజలను నాకు అనుగ్రహించండి రాజా, అంతే చాలు. మా వంశం అంతటిని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నాడు ఒక వ్యక్తి. వారిని విడిపించండి చాలు. నీ రాజ్యం అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, సుఖభోగాలేమి అక్కర్లేదు, నా ప్రజల క్షేమం ముఖ్యం నాకు. ఇలాంటి మనవులు చేస్తారండి ఎవరైనా? మా బంధువులు, మా రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు అందరికీ రక్షణ భాగ్యం ఇవ్వండి, లోకంలో నుండి, మరణంలో నుండి విడిపించండి అని దేవుని సన్నిధిలో మనవి చేస్తే అది మీకు అనుగ్రహించబడుతుంది. దబాయించడం కాదు. యేసుప్రభా, లూకా సువార్తలో ఏముందయ్యా నీకు తెలీదా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముంది నీకు తెలీదా అని రెఫరెన్సులు చెప్పి దబాయించావు అనుకో, ఎవడురా నువ్వు పక్కకు అంటాడు ఆయన. ప్రభువుకి రెఫరెన్సులు చెప్పడం కాదు, దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన్ని మనం అడిగితే మనం ఆశించినవన్నీ దేవుడు మనకు దయచేయబోతున్నాడు. మీరు ఆశించినవన్నీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మదితో, సమాధానంతో, వినమ్రతతో దేవుణ్ణి అడగగలిగితే ఆయన మీకు కావలసినవన్నీ సమృద్ధిగా, ఉత్తమమైన వాటిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా, మనం ఆశించినవన్నీ యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. మన జనులను ఎవరిని మరణానికి అప్పగించకుండా జీవముతో నింపునుగాక.
దాస్యం అనే కాడిని విరగొట్టి స్వేచ్ఛను దయచేయునుగాక. హల్లెలూయా. మన రాజు, మన రక్షకుడు, మన జనుల ప్రాణాలని, మన రాష్ట్ర దేశ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించి ఆయన రాజ్య వారసులుగా మార్చునుగాక. దేవుడు ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. తన ప్రజలకు ఏమేమి అనుగ్రహించాడో బైబిల్లో చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తన ప్రజలకి ఆయన అనుగ్రహించినవి చాలా ఉన్నాయి. ఒక 2-3 మాటలు ప్రభు సమయం అనుకూలిస్తే చెప్తాను మీకు. మొదటిదిగా, దేవుడు తన ప్రజలకి అధిక బుద్ధిని, ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించువాడనే మాట యెషయా గ్రంథం 28:29 వాక్యంలో రాయబడి ఉంటుంది. చదవండి. యెషయా గ్రంథం 28:29. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు. మన దేవుడు ఎవరంట? ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహిస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నాయి. అవి తన ప్రజలకి అధికముగా దయచేయునుగాక. అధిక బుద్ధిని దేవుడు దయచేయునుగాక. బబులోను దేశంలో చెరపట్టబడినటువంటి యూదులైన వారికి దేవుడు జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించాడనే మాట బైబిల్లో రాయబడింది. బుద్ధి వివేకములు, జ్ఞాన వివేకములు అనుగ్రహించాడు. ఆలోచన శక్తినిచ్చాడు. చదువుతారా? 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. చాలు. యూదులైనటువంటి యవనస్తులకి ఆ బాలుర సంగతి ఏంటి? బబులోను దేశానికి చెరపట్టబడి వచ్చారు కదా బాలురు, కొంతమంది యవనస్తులు. వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, దేవుడు వారికి జ్ఞానమును వివేచనయు సకల శాస్త్ర ప్రవీణతయు అనుగ్రహించెను. మన మందిరంలో ఉన్న పిల్లలందరికీ యూదులకు ఇచ్చినట్టు జ్ఞానం దయచేయునుగాక, అధిక బుద్ధిని దయచేయునుగాక, ఆలోచన శక్తిని దయచేయునుగాక. అందరు చెప్పండి, పిల్లలందరికీ దేవుడు బుద్ధి జ్ఞాన వివేకములు దయచేయునుగాక. సకల శాస్త్ర ప్రావీణ్యతను దేవుడు మన పిల్లలకి దయచేయునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా, మన ఓసన్న మందిరాల్లో ఉన్న పిల్లలు రాబోయే కాలం ఈ దేశాన్ని శాసించేత జ్ఞానము దయచేయునుగాక, రాష్ట్రాన్ని శాసించే జ్ఞానము దయచేయునుగాక, దేశాన్ని పాలించే జ్ఞానము దయచేయునుగాక, ప్రపంచాన్ని నడిపించే జ్ఞానము దయచేయునుగాక. అది క్రైస్తవులైన పిల్లలకు దయచేయునుగాక, దేవుని స్తుతించే బిడ్డలకు దయచేయునుగాక. సకల శాస్త్ర ప్రావీణ్యతలు మన పిల్లలకి దేవుడు దయచేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. దేవుని స్తుతించే ప్రతి ఒక్క కుమారునికి, ప్రతి ఒక్క కుమార్తెకి మీ పిల్లలకు స్తుతి నేర్పండి, కీర్తనలు నేర్పండి, భయభక్తులు నేర్పండి. తంతానని, కొడతానని బూతులు నేర్పొద్దండి, ఏళ్ళు చూపించమని నేర్పొద్దండి, పళ్ళు పట్టమని నూరు రాని నేర్పొద్దండి. ఉక్రోషం తెచ్చుకో, వాడి తల పగలగొట్టు, వీడి కాలు కొట్టడం, ఇట్లాంటివి నేర్పొద్దు. స్తుతించడం నేర్పండి. యూదులంటే స్తుతించేవాళ్ళు. ప్రార్థించడం నేర్పండి. దేవుని దగ్గర అడిగి పొందుకునే విషయాలు నేర్పండి. అనవసరం నేర్పొద్దు. క్రికెట్ నేర్చుకో, కరాటీ నేర్చుకో అని అనవసరమైన నేర్పొద్దండి. డ్యాన్స్ నేర్చుకో, ఫైట్ నేర్చుకో. చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి కదా లోకంలో. అది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్పొద్దండి. దేవుణ్ణి స్తుతించడానికి వాయిద్యాలు వాయించడం నేర్చుకో అని చెప్పండి. చూడండి ఎంత చక్కగా వాయిస్తున్నారు మన పిల్లలు వాయిద్యాలు.
దేవుని శక్తి సామర్థ్యాన్ని గుర్తించేదానికి బైబిల్ నేర్చుకో. బైబిల్లో ఉన్న వాక్యాలు చదివి వాటిని గ్రహించు. దేవుని స్తుతించేదానికి వాయిద్యాలు నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి అని చెప్పండి. స్తుతించేటువంటి తన పిల్లలకి సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేకమును బుద్ధి జ్ఞానములు దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడున్న పిల్లలందరూ, నాకు ఒకే ఆశ, మన పిల్లలు రాబోయే కాలం గొప్ప ప్రయోజనకరులు అవ్వాలని. కుటుంబానికి, సంఘానికి, తల్లిదండ్రులకు గొప్ప ప్రయోజనకరులు అవ్వాలని ఆశ. అనవసరమైన నేర్చుకుని వాళ్ళు లోకంలో కలిసిపోకూడదు. ఎవరు, మీ పిల్లలు ఎవరు లోకంలో కలిసిపోకూడదు. అందరూ దేవుని సన్నిధిలో ఆయన స్తుతించుదురుగాక. సకల శాస్త్ర ప్రావీణ్యతయు జ్ఞాన వివేకములు బుద్ధి జ్ఞానము దేవుని ద్వారా సంపాదించుకొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిని జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. బుద్ధి లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? బుద్ధి లేని కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆస్తిని పోగొట్టుకొని కడుపు నింపుకోలేని స్థితిలో దరిద్రుడై, పేదవాడై, చింపిరి గుడ్డలు ధరించుకొని తాగుబోతనము, సోమరితనము, చింపిరి గుడ్డలు ధరించుకునే దానికి కారణమవుతుంది. కొంతమంది వస్త్రధారణ కూడా సరిగా ఉండదు. కారణం ఏంటంటే నిద్రమత్తు, సోమరితనం, తాగుబోతనం, ఏ పని చేయని నిద్రమత్తు. అది దరిద్రతకి కారణమవుతుంది. సోమరితనం దరిద్రతకి, చింపిరి గుడ్డలు ధరించుకునే దానికి కారణమవుతుంది. సోమరులుగా ఉండొద్దు. కుటుంబం కోసం, సంఘం కోసం కష్టపడి ప్రయాసపడి పని చేయండి. కుటుంబ క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం కష్టపడండి, ప్రయాసపడండి. అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రియ సహోదరులారా, బుద్ధి లేనప్పుడు చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయి తాగుబోతులతో సహవాసం చేసి దుర్వ్యాపారాలు చేసి ఆస్తిని పోగొట్టుకున్నాడు. మరలా బుద్ధి వచ్చింది. అడిగి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వాక్యం నుండి చదువుతారా? లూకాసు వార్త 15:17. అయితే బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలి కొని దరిద్రుడనై ఉన్నాను. నేను లేచి నా తండ్రి వద్దకి వెళ్ళి, నా తండ్రి, పరలోకముందున్న తండ్రికి, నీకు విరోధముగా నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకున్నట్టు కూడా యోగ్యత లేదు. నీ కూలి వాండ్రలో నన్ను ఒకనిగా. బుద్ధి వచ్చినప్పుడు ఉంటుంది ఇలాంటి మాటలు. బుద్ధి లేనప్పుడు నేను కరెక్ట్గా ఉన్నా, నేను అది, నేను ఇది, నేను ఫలానా. ఏది? బుద్ధి లేనప్పుడు నేను ఎవరు అనుకున్నారు తెలుసా? బుద్ధి లేని మాటలు అనమాట ఇవి. అసలు నేను ఎవరినో తెలుసా? బుద్ధి లేనుడు మాట్లాడే మాట. బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి, నేను పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు నన్ను అనిపించుకునే దానికి కూడా అర్హత లేదు, యోగ్యత లేదు. బుద్ధి వచ్చిన వల్ల తగ్గింపు ఉంటుంది. బుద్ధి వచ్చిన వాడికి తన బలహీనతలు ఒప్పుకునే అలవాటు ఉంటుంది. బుద్ధి వచ్చిన వాళ్ళు ఏముంటుంది? తగ్గింపు ఉంటుంది. బుద్ధి వచ్చిన వాడు తన బలహీనతల్ని ఒప్పుకొని విడిచిపెట్టి మంచి మార్గాల్లో నడిపించబడతాడు. బుద్ధి లేనివాడికి గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది, తగ్గింపు ఉంటుంది. తన బలహీనతల్ని ఒప్పుకోడు. నేనేం చేశానండి, నేను పరిశుద్ధునండి, నేను పాపం చేయలేదండి, నేను అదండి, నేను ఇదండి, నేను ఫలానండి అంటాడు. బుద్ధి వచ్చిన వాడు ఎక్కడ ఉంటాడు? తండ్రి ఇంట్లో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి లేనివాడు ఇల్లు తిరుగుతుంటాడు. వాడు ప్రార్థన కూడా రాడు. బుద్ధి లేనివాడు. పరలోకపు తండ్రి ఇంటికి మనం అంతా వచ్చాం. పరలోకమందున తండ్రి ఇల్లు ఇది. దేవుడు సంచరించే స్థలం. దేవుని ఇంటికి వస్తాడు, దేవుని ఇంట్లో తగ్గించుకొని ఉంటాడు, దేవుని సన్నిధిలో సమాధానంగా సంతోషంగా ఉంటాడు, సర్వాధికారాలు పొందుకొని ఉంటాడు. బుద్ధి లేనుడైతే తాగుబోతులతో, తిరుగుబోతులతో దుర్వ్యాపారాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు. దేవుని సన్నిధికి రాడు. బుద్ధి లేనుడు తండ్రి ఇంట్లో ఉండడు. తండ్రి ఇల్లు వదిలిపెట్టి స్వేచ్ఛగా తిరుగుతుంటాడు. మంచి పనులైనా చేస్తాడంటే చేయడు. సరే, వాడు బాగున్నాడంటే వాడు బాగోడు. వాడి ద్వారా అందరికీ ఇబ్బందే.
దేవుని సన్నిధిలో మీరు దేవుని అడగండి, ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని దయచేయనని అడిగితే దేవుడు శ్రేష్టమైన బుద్ధిని మీకు దయచేయబోతున్నాడు. ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని దేవుడు మీ అందరికి దయచేయను గాక, మనందరికి దేవుడు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన బుద్ధిని పొందుకోవాలి. అలాగే సుబుద్ధి, స్థిర బుద్ధి, మానవ బుద్ధి, స్వస్థ బుద్ధి అని ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారా? 5వ అధ్యాయం 11వ వాక్యం. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతను పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు నీ తండ్రి కనుగొన్నాడు. ఈ రాజ్యంలో ఒకడు బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు ఉన్నాడని నీ తండ్రి కనుగొని ఉన్నాడు. శకున గాండ్రకును, గారడి విద్య గల వాండ్రకిని, వాళ్ళందరికీ అతనిని అధిపతిగా చేశాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు వాటి భావము తెలియచేయుటకు, మర్మములు బయలుపరచుటకు, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు జ్ఞానమును తెలివియు గలవాడు, బుద్ధియు గలవాడు. శ్రేష్టమైన బుద్ధి. ఏ బుద్ధి అండి? శ్రేష్టమైన బుద్ధిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు కలల భావాలు తెలియజేస్తారు, కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తారు. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇస్తారు. చూడండి, కలలు ఎవరైనా కంటే వాటికి భావాలు. నీ తండ్రి అయిన నెబుకద్నెజరు కనిన కలకి భావం చెప్పాడు, అర్థం చెప్పాడు బుద్ధి గల దానియేలు. నీకు కూడా ఒక కళ వచ్చింది కదా, గోడ మీద ఒక చేవ్రాత, నీ వెన్నులో వణుకు పుట్టింది కదా. ఆ వ్రాతని చూసినప్పుడు దానికి అర్థం ఏంటో నీకు తెలియట్లేదు కదా. అందుకని ఈ రాజ్యంలో బుద్ధి కలిగిన, శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ప్రతి కళ, ఏ కళ వచ్చినా ఆ కళకి భావం చెప్పగలడు, కఠినమైన ప్రశ్నలకి ఉత్తరం ఇవ్వగలడు. శ్రేష్టమైన బుద్ధి గలవాడు అతను. నువ్వు ఏదైనా చెప్పు, దానికి అర్థం చెప్తాడు. కఠినమైనటువంటి ప్రశ్నలు వేయి, అర్థం చెప్పగలడు. నీ కళ వచ్చిందా, కళ మర్చిపోయావా, కళ చెప్తాడు, కళ భావం చెప్తాడు. నీ కళ వచ్చింది, దాని భావం అర్థం కావట్లేదా, క్లియర్గా చెప్తాడు. శ్రేష్టమైన బుద్ధి అది. దేవుని ద్వారా మనం అందరం శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకుందుము గాక. శ్రేష్టమైన బుద్ధిని మనందరికీ దేవుడు దయచేయును గాక. చెప్పండి గట్టిగా ఆమేనని చెప్పండి. మీ పిల్లలందరికీ శ్రేష్టమైన బుద్ధిని దేవుడు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబ క్షేమం కోరి మీ పిల్లలు మీకు ఆలోచన చెప్పేంతగా అది ప్రయోజనకరమైనదిగా ఉండేటట్లుగా అలాంటి శ్రేష్టమైన బుద్ధిని దేవుడు మీ కుమారులకి, కుమార్తెలకి, మీ అందరికీ దయచేయునుగాక, మనందరికీ దయచేయునుగాక. శ్రేష్టమైన బుద్ధి కలిగిన దానియేలు రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ కాపాడగలిగాడు, తన స్నేహితుల్ని కాపాడగలిగాడు. జ్ఞానులందరినీ సంహరిస్తానని చెప్పాడు నెబుకద్నెజరు. దానియేలు వలన వాళ్ళందరూ కాపాడబడుతూ వచ్చారు. ఆ రాజ్యంలో ఉన్న శకునగాండ్రకు, మాంత్రికులందరికీ యజమానుడిగా మార్చబడ్డాడు. శ్రేష్టమైన బుద్ధిని సంపాదించుకుంటే మీ పిల్లల ద్వారా ఎవరికి నష్టం కలగదు. మీ పిల్లల్ని దేవుడు గొప్ప గొప్ప అధికారులుగా ఉంచబోతున్నాడు. అలాంటి జ్ఞానం, అలాంటి బుద్ధి మనందరికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:27 వాక్యం చదవండి. 11:27. విశ్వాసమును బట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయెను. తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు.
రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాడు. ఏ బుద్ధి ఉన్నందువలన? స్థిర బుద్ధి. కొంతమందికి బుద్ధి చంచల బుద్ధి అనమాట. వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు, చలించిపోతుంటుంది కొంతమంది బుద్ధి. భక్తిగా ఉండాలనుకుంటారండి, ఉండలేరు. ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటారండి, చేసుకోలేరు ప్రార్థన. దేవుని సన్నిధికి ప్రతి వారం తప్పకుండా వెళ్ళాలనుకుంటారండి, కానీ వెళ్ళలేరు. చిన్న పని, వాళ్ళకి చిన్న పని వచ్చిందంటే ఆదివారం ఇంకా మానేస్తారు ఆరాధన. బాగా బైబిల్ చదవాలనుకుంటారండి, చదవలేరు. దేవుని స్తుతించాలనుకుంటారు, స్తుతించలేరు. విశ్వాసులుగా పరిశుద్ధులుగా జీవించాలనుకుంటారు కానీ జీవించలేరు. స్థిర బుద్ధి లేనందువలన. అస్థిరమైన బుద్ధి, చంచల బుద్ధి. భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, ఆత్మీయతలో కానీ, పరిశుద్ధతలో కానీ స్థిరంగా నిలవబడలేని స్థితిలో ఉన్నారు కొంతమంది. అస్థిరమైన బుద్ధి, చంచల బుద్ధి కలిగి. మోషే అలా కాదు. రాజ్యాగ్రహమునకి భయపడక స్థిర బుద్ధి గలవాడై సకల సుఖభోగాలను విడిచి దేవుని ప్రజలతో శ్రమ పడేదానికి వెళ్ళాడు. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈరోజు నేను దేవుని ప్రజలతో ఉండి ప్రయాసపడాలి, ఈరోజు నేను దేవుని ప్రజల మధ్యలో ఉండి దేవుని ఆరాధించాలి, ఈరోజు నేను చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ఈరోజు ఉపవాసం ఉండాలంటే ఉండాలి, ఈరోజు పరిచర్య చేయాలి అని నిశ్చయించుకొని స్థిర బుద్ధితో రావాలి. ఏం చేస్తాలే, ఏం పరిచర్యలే, ఏం ప్రార్థనలే. చంచల బుద్ధి వద్దు, స్థిర బుద్ధి ఉండాలి. కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలి. స్థిర బుద్ధి ఉందా? బుద్ధి, జ్ఞాన, వివేకములు దేవుని యొద్ద ఉన్నాయి, అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు ఆయన. భక్తి చేసేదానికి బుద్ధి మార్చుకున్నావా? స్థిరంగా ఉండేదానికి. నేను బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారాలి అని స్థిర బుద్ధి ఉండాలి. చంచల బుద్ధి వద్దు. సుఖభోగాలు వద్దనుకున్నాడు, ఫరో ఇంట్లో నివాసం వద్దనుకున్నాడు. ఐశ్వర్యం, సంపదలు వద్దు. దేవుని నడిపించే మార్గాలు ముఖ్యం, దేవుని ప్రజలతో సహవాసం ముఖ్యం. ప్రియ సహోదరులారా, దేవుని ప్రజలతో సహవాసం చేయాలి, దేవుని ప్రజలతో ఉండి ప్రయాసపడాలి, దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలని స్థిర బుద్ధి కలిగి ప్రయాణం చేయండి. ఆత్మీయ యాత్రలో కొనసాగించబడండి. సేవ చేయాలనుకున్నాం, స్థిర బుద్ధి కలిగి ఇక మా జీవితాన్ని దేవునికి సమర్పించుకొని సేవ చేయాలనుకుని వచ్చాం. ఏం సేవ, ఏం ప్రార్థన, ఏం పరిచర్య? ఇదొక సేవేనా, ఇదొక పరిచర్యనా? అసలు ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మా అవసరాలు తీరుస్తున్నారు, ఇదొక సేవేనా, ఇదొక సంఘమేనా అని ఆలోచన సాతాను అప్పుడప్పుడు పుట్టిస్తుంటాడు. అయినా స్థిర బుద్ధి దేవుని ప్రజలతో ఉండి ప్రయాసపడుతుంది, మనకు ఆశీర్వాదం. ఒక రోజున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని మనసులు స్థిరపరచుకునే ఉన్నాం దేవుని పరిచర్యలో. స్థిర బుద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని ప్రజలతో ప్రయాసపడండి, ఒక రోజున పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందబోతున్నారు. హల్లెలూయా. స్థిర బుద్ధి కలిగి దేవునితో సహవాసం చేయండి, దేవుని ప్రజలతో సహవాసం చేయండి, పరిచర్య చేయండి, భక్తి చేయండి. చంచల బుద్ధి వద్దు. కొద్ది రోజులు లోకం, కొద్ది రోజు దేవుని మందిరం, కొద్ది రోజులు అన్యుల్లాగా, కొద్ది రోజులు ప్రార్థన పరుల్లాగా, కొద్ది రోజులు విశ్వాసుల్లాగా, కొద్ది రోజులు అవిశ్వాసుల్లాగా కాదు. విశ్వాసులు అంటే విశ్వాసులే, ఆత్మీయులు అంటే ఆత్మీయుల, సేవ అంటే సేవే. కొద్ది రోజులు సేవ చేద్దాం, మరలా ఇంటికి వెళ్దాం, మరలా పరిచర్య చేద్దాం, ఇట్లాంటి వద్దు. సేవ అంటే సేవే, పరిచర్య అంటే పరిచర్య. స్థిరపరచుకోండి బుద్ధిని. చంచల బుద్ధి ఎవ్వరికి ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్థిర బుద్ధిని ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థ బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి అండి? చదవండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి చదువుతారా? 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి త్వరగా చదవండి.
అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులుగా గలవారై ఉండవలెను. దేవుని వాక్యము దూషించబడకుండా నిమిత్తము యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారై ఉండాలని బుద్ధి చెప్పుచు ఉపదేశము చేయువారై ఉండాలని బోధించుము. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులని హెచ్చరించుము. చెడు మాట మనల గురించి పరపక్షం వాడు ఏమీ చెప్పకుండా సిగ్గుపడినట్లుగా బుద్ధి చెప్పు. దైవజనుడా తీతు, దైవజనుడా టైటస్, తీతు, యవన స్త్రీలకు బుద్ధి చెప్పు, యవన పురుషులకు బుద్ధి చెప్పు. దేవుని వాక్యం దూషించబడకూడదు. పరపక్షం ఉందన్నవాడు మన మీద నేరారోపణ చేయకూడదు, నింద మోపకూడదు, నేరం మోపకూడదు. బుద్ధి చెప్పు. ఏం బుద్ధి చెప్పాలి? ఇప్పుడు చదువు మరోసారి. యవన స్త్రీలకి బుద్ధి చెప్పు, స్వస్థ బుద్ధి గలవారై ప్రవర్తించినట్లుగా మంచివారై ఉండాలి, పవిత్రులై ఉండాలి, చెడు కార్యక్రమాలు దేంట్లో పాలు పొందొద్దు, మంచిగా ఉండండి. అందరితో మీ మనసు మార్చుకొని మంచి విషయాలందు మనస్సు నుంచి జీవించండి. అపవిత్రమైన పనులు ఏం చేయకుండా పవిత్రులై ఉండండి. శిష్యులని, పిల్లల్ని, ఇంటి యజమానిని ప్రేమించుచు స్వస్థ బుద్ధి గలవారై పవిత్రులై ఇంట ఉండి పని చేయుచు మంచివారై ఉండాలి. బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించు. మంచి ఉపదేశం చేయండి, మంచి విషయాలు బోధించండి. కోపంతో 4 మాటలన్నా ప్రేమతో 2 మాటలైనా మాట్లాడాలంట. ప్రైజ్ ది లార్డ్. కోపంగా ఏది నిప్పుల మీద ఉప్పు వేసినప్పుడు చిటపట్లాడుతుంటారు చూడండి, కొంతమంది అలా ఉంటారు. కోపంతో 4-10 మాటలు మాట్లాడినా 2 మాటలైనా ప్రేమగా చెప్పాలి. ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి. స్వస్థ బుద్ధి, మనకుండే బుద్ధి ఇతరులను బాగు చేసినట్టు ఉండాలి. మన బుద్ధి ద్వారా ఇతరులకు నష్టం కలగకూడదు. మనకున్న మంచి బుద్ధి ద్వారా, స్వస్థ బుద్ధి ద్వారా ఇతరులకు మంచి జరగాలి. మన ద్వారా ఇతరులకు నష్టం జరగకూడదు. స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే ఇతరులకు మేలు కలిగేటట్లుగా ప్రవర్తించడం అని అర్థం. మన ద్వారా ఇతరులకి మంచి జరగాలి, మేలు జరగాలి. అందుకని పవిత్రులై అనేక విషయాలు బోధించండి. దేవుని వాక్యం దూషించబడకుండా ఉన్నట్లుగా స్వస్థ బుద్ధి కలిగి ప్రవర్తించి భర్తలకును శిష్యులకును ప్రేమించుచు స్వస్థ బుద్ధి గలవారే జీవించండి. యవన కుమారులకు కూడా చెప్పు. ఎవడు మనల్ని పరపక్షమందున్నవాడు ఎవడు మనల్ని చెడు మాట ఏది చెప్పకుండా ఉన్నట్లుగా, సిగ్గుపడేటట్లుగా మంచి విషయాలు వారికి బోధించు. శ్రేష్టమైన బుద్ధి ద్వారా అనేకులు నీ ద్వారా కాపాడబడతారు. స్వస్థ బుద్ధి ద్వారా నీ ద్వారా అనేకులకు ప్రయోజనం కలుగుతుంది. స్థిర బుద్ధి ద్వారా నీకు పరలోకంలో గొప్ప బహుమానం దొరుకుతుంది. మానవ బుద్ధి అని ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నెబుకద్నెజరుకి మానవ బుద్ధి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వాక్యం త్వరగా చదవండి. నెబుకద్నెజరు అనే నేను మానవ బుద్ధి గలవాడనై
నా కన్నులు మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడుగు. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని అర్థం. చిరకాలం జీవించే మన దేవుడు ప్రభువైన యేసయ్య. చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడు. దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించాను. ఆయన ఆధిపత్యం చిరకాలం ఉండాలని, ఆయన రాజ్యం తరతరములు ఉండాలని. పరలోకమందున్న సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. నా బుద్ధి నాకు మరలా వచ్చెను. పరలోకపు రాజు యొక్క కార్యములను, సత్యములను, మార్గములు న్యాయమైనవని ఆయన్ను స్తుతించు ఒక నెబుకద్నెజరు, ఒక అన్యుడైన రాజు. నెబుకద్నెజరు రాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. నెబుకద్నెజరు అనే మాటకి అర్థం ఏంటంటే హద్దులు కాపాడేవాడని అర్థం. హద్దులు కాపాడేవాడు అంటే తన హద్దులో తాను ఉంటాడు, తాను కాపాడుకుంటూ ఉంటాడు. ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అక్కర్లేదు ఆయనకి. తన రాజ్యం, తన పాలన, తన దేశం, తన కుటుంబం, తన కుటుంబంలో వాళ్ళ గురించే ఆలోచిస్తూ కాపాడుతుండేవాడు. అందుకని తన హద్దుల్లో తాను జాగ్రత్తగా ఉండడానికి గర్వంతో, అహంకారంతో విర్రవీగేవాడు అనమాట. అందుకని దేవుడు దెబ్బ కొట్టి పశుప్రాయంలాగా మార్చాడు. పశువులాగా ఇప్పుడు గడ్డి తింటూ ఉన్నాడు, గర్వించి గడ్డి మేస్తుంది. ఎందుకంటే తన హద్దులో తానున్నాడు కదా. తన కక్షలో చాలామంది ఒక కక్ష గీసుకొని, ఒక హద్దు గీసుకొని అందులోనే ఉంటారు, బయటికి రారి కాళ్ళు. ఒక కక్షను ఏర్పరచుకొని అందులోనే ఉంటారు. వాళ్ళ మైండ్ బ్రాడ్ మైండ్ కాదనమాట, వాళ్ళ విశాల హృదయం ఉండదు వాళ్ళకి. ఒక కక్ష గీసుకొని అందులోనే ఉంటారు, బయటికి రారు. దాన్ని కాపాడుకుంటూ అందులోనే ఉంటారు. విశాల హృదయం ఉండదు. ఆ బయట ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమవుతున్నారు, పలానా వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ పట్ల కనికరం చూపాలి, ప్రేమ చూపాలి, ఇట్లాంటివి ఉండవు. ఎవరికి? నెబుకద్నెజరు రాజు అనే ఆయనకి ఆయన హద్దులోనే ఆయన ఉంటాడు. ఎవడేమైతే నాకేంటి, నా దేశం, నా పిల్లలు, నా కుటుంబం, నా రాజ్యం అంత సుఖ సౌఖ్యంగా ఉన్నారు కదా, నాకేంటి అన్నట్టుగా హద్దులు గీసుకొని హద్దులు కాపాడుకుంటూ అందులో ఉంటాడు అనమాట నెబుకద్నెజరు. ఇంకెవ్వరిని పట్టించుకోడు. అందులోనే నేను బాగున్నా, నా ప్రజలు బాగున్నా, నాకేం తక్కువ అని గర్వంతో విర్రవీగుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఒక పశువులాగా మార్చి గడ్డి తినమని చెప్పాడు. పక్షిరాజు ఈకల వంటి ఈకలు, గోళ్ళు, పశువు అయిపోయి తరిమేశారు జనం ఆయన్ని. అడవిలోకి తరిమేస్తే అక్కడ గడ్డి మేస్తూ ఉన్నాడు. గర్వంతో, అహంకారంతో ఉన్న వ్యక్తిని ఒక పశువులాగా మారిస్తే దేవుడు ఆయన్ని ప్రజలు తరిమేశారు. అడవిలోకి, కొండ గుహల్లోకి వెళ్ళి అక్కడ గడ్డి మేసుకుంటున్నాడు. సడన్గా మానవ బుద్ధి వచ్చింది ఆయనకి. అప్పటిదాకా బుద్ధి లేని పశువులాగా తిరుగుతున్నాడు అనమాట. సడన్గా ఎప్పుడైతే మానవ బుద్ధి వచ్చిందో ఆకాశం వైపు కన్నులెత్తి సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక, మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక, పరలోకమందున సేనల్ని కాపాడే దేవునికి స్తుతి కలుగునుగాక, భూలోకపు సైన్యాన్ని కాపాడే దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొడుతూ స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. మానవ బుద్ధి వచ్చినప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. బుద్ధి లేనప్పుడు నేల మీద ఆయన చూపు అంతా కిందే ఉంటుంది. ఒక్కసారి కూడా ఈ భూమి మీద ఒక జంతువు ఉందండి, అది ఎప్పుడు తల పైకి ఎత్తదంట. దాన్ని చంపేదానికి కాళ్ళు చేతులు బంధించి తీసుకెళ్తారే, అప్పుడు అమ్మో ఆకాశం ఏంటి ఇంత విశాలంగా ఉంది అని అప్పుడు చూసిద్దంట ఆకాశాన్ని. నీకు తెలుసండి అది.
అది దానికి ఎప్పుడు పైన ఏం జరుగుతుంది, ఆకాశంలో ఎలా ఉంది, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయా లేవా ఏమి తెలియదు. ఎంతసేపు దానికి నేల్చూపులు, భూ సంబంధమైన ఆలోచనలు. ఆ జంతువుకి కాళ్ళు చేతులు కట్టి దాన్ని చంపేటప్పుడు అప్పుడు కన్నులు ఆకాశం వైపు ఎత్తిద్దంటది. అప్పటిదాకా ఆకాశం ఉందా లేదా, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయా లేవా, అసలు ఎవరున్నారు లేదు ఏమి పట్టించుకోదు. దాన్ని బంధించి సంహరించి దాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఆకాశం వైపు చూసి, అప్పటిదాకా దానికి ఆకాశంతోనే పని ఉండదు. తన కడుపు, తన నిద్ర, తన సుఖభోగాలు, ఇక అదే. మానవ బుద్ధి వచ్చిన వాడైతే ఆకాశం వైపు కనులు ఎత్తుతాడు, సర్వోన్నతుడైన దేవుని స్తుతిస్తాడు, దేవుని మహిమపరుస్తాడు. మానవ బుద్ధి లేనివాడు స్తుతించలేడు, వాడు జంతువు, పశుప్రాయుడు అని అర్థం. మానవ బుద్ధి లేకపోతే దేవుని మహిమపరచలేరు, దేవుని ఆరాధించలేరు. తన హద్దుల్ని కాపాడుకుంటూ ఉంటాడు, ఇతరుల సంగతి ఏం పట్టించుకోడు. నశించిపోతున్న ఆత్మల రక్షణ పొందాలి అని ఆలోచన ఉండదు. నేను బాగున్నట్టే సమాజంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, మా ప్రాంతం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా దేశం బాగుండాలి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ఆలోచించరు. మానవ బుద్ధి లేని పశుప్రాయుల్లా కొంతమంది జీవిస్తున్నారు. మనసులు మార్చుకోండి, ఆకాశం వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి చిరంజీవియు సర్వోన్నతులైన దేవుణ్ణి స్తుతించండి. ఆరాధన చేసేవాడు మౌనంగా ఏదో రోడ్ల మీద నాలుగు రోడ్ల సెంటర్లో బొమ్మలు పెట్టింటారు చూడండి, అలా కొంతమంది మౌనంగా కూర్చున్నారు. కాకులు వచ్చి రెట్లు వేసినా అవి మౌనంగా ఉంటాయి, ఎందుకంటే బొమ్మలు అవి. దేవుని మందిరంలో అలా ఉండకూడదు. స్తుతించేటప్పుడు స్తుతించాలి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. మానవ బుద్ధి ఉంది కనుక మనం దేవుని ఆరాధించాలి. జంతువులుగా మనల్ని పుట్టనివ్వలేదు దేవుడు, పక్షులుగా మనల్ని పుట్టనివ్వాల, ఆయన స్వరూపంలో మార్చాడు. ఈ సృష్టిలో అన్ని దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, ప్రకృతిలో అన్ని. కానీ కొన్నిసార్లు మానవుడి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాడు. ముసలి ఉందండి, దానికి నోట్లో నాలుక ఉండదంట. ముసలికి క్రొకడైల్ అంటారు కదా, దానికి నాలుక ఉండదంట, నోరు మాత్రం ఉంటుంది, ఏది వస్తుంది దాన్ని మింగేదానికి. తాబేలు ఉందండి, దానికి వెంట్రుకలు ఉన్నాయండి తల మీద, కానీ దాని దేహం మీద వెంట్రుకలు ఉంటాయా? లేవు. సర్పం ఉందా, దానికి కాళ్ళు లేవు. మనిషికి దేవుడు అన్నీ ఇచ్చాడు, కానీ మానవత్వాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు కొంతమంది. మానవ బుద్ధి కలిగి ప్రవర్తించట్ల. ప్రకృతిలో జంతువులు, సృష్టిలు అన్ని దేవుని స్తుతిస్తున్నాయి, కానీ మనుషులు దేవుని మహింపరచలేకపోతున్నారు. ఈ సహోదరులారా, దేవుడు మనకి శ్రేష్టమైన బుద్ధిని అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్వస్థ బుద్ధిని దయచేయునుగాక, స్థిర బుద్ధిని దయచేయునుగాక. నిత్యము మనం దేవుని కొనియాడేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక. మానవ బుద్ధిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు గనుక ఆయన నిత్యము మనం కొనియాడి, సేవించి, ఆరాధించి ఆయన ఘనపరచవలసిన అవసరం ఉంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మన పాత్రలకు ఎంచబడాలంటే మానవ బుద్ధి కలిగి దేవుని స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకుందురుగాక. దేవుని సన్నిధిలో నిలిచి ఉండి పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుంటున్న వారందరికీ ఆయన వాక్శక్తిని అనుగ్రహించాడంటే అందరూ భాషలతో మాట్లాడసాగిరి అనే మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వాక్యం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏ భాషలు? నానావిధ భాషలు, దేవదూతల భాషలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. 1 కొరింథీ. మనుషుల భాషలు, దేవదూతల భాషలు, అన్య భాషలు కూడా ఉన్నాయి. మనుషుల భాష ఒకటి ఉంది, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం, ఒడియా, ఇంకా ఇలా చాలా భాషలు ఉన్నాయి. 2000 భాషలు ఉన్నాయి ప్రపంచంలో. మనుషుల భాషలు, దేవదూతల భాషలు,
మనుషుల భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి, పరలోకపు భాష ఒకటి ఉంది అనమాట. దేవునితో మాట్లాడే భాష, అన్య భాషలు. వాక్శక్తి అనుగ్రహించినప్పుడు అందరు ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ప్రతి ఒక్కరికి వాక్శక్తిని దయచేయునుగాక. నత్తివాని పెదవులు దేవుని స్తుతించేటట్లుగా అన్య భాషలు వారి నోట ఉంచాడని యెషయా గ్రంథంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు భాషలతో మాట్లాడుతున్నట్టు గలిలియా ప్రాంతంలో ఉన్న ప్రజలకి భాష సరిగా రాదు, వాళ్ళ భాష యాసగా ఉంటుంది. యెషయా గ్రంథంలో ఆ విషయాలంటే మీరు 28:13 వాక్యం, యెషయా గ్రంథం 28:13. నత్తివాని పెదవుల చేతను అన్య భాషలతో జనులతో మాట్లాడేదానికి వారి నత్తివాని పెదవులను అన్య భాషలతో నింపాడు. అన్ని భాషలు అక్కడ ఆ పండగకి, యెరూషలేముకి ఆ పండగకి వచ్చిన వాళ్ళందరికీ ఎవడికి ఏ భాష కావాలో ఆ భాష నత్తివాని పెదవుల్లో పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇబ్రూ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడికి రోమ్ నుండి వచ్చారు, ఐగుప్తు నుండి వచ్చారు, చాలా దేశాల నుండి ఆ ప్రాంతానికి వచ్చారు. అపోస్తులు కొంతమంది నత్తివాళ్ళు, విద్య లేని పామరులు, వారి నోట అన్య భాషల నుంచి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. అరే ఈ పేతురు గారికి అసలు ఇంగ్లీషే రాదు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఏంటి? ఇబ్రూ రాదు, ఇబ్రూ భాష మాట్లాడుతున్నాడు ఏంటి? మాటలు రాని వాడి నోట మాటలు ఉంచాడు, అన్య భాషలు ఉంచాడు. దేవునితో మాట్లాడేదానికి, అలాగే దేవుని నామాన్ని ఘనపరిచేదానికి, దేవుని వార్త అనేకులకు తెలియజేసేదానికి భాషల్ని వారి నోట ఉంచాడు. నత్తివాని పెదవుల నోట అన్య భాషల నుంచి ఆయన సువార్తని ప్రకటింపజేసుకున్నాడు. ప్రియ సహోదరులారా, వాక్శక్తిని అనుగ్రహించిన దేవుడు మన నోట అన్య భాషలు ఉంచునుగాక. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మర్మాలు పలుకుతుంటాడు. భాషలు మన స్వప్రయోజనం కోసం, మనం దేవునితో మాట్లాడేదానికోసం. ఆ మాటలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధిని కలుగజేసుకొనుచున్నాడు, సంఘానికి క్షేమం కలుగజేస్తున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకు తాను క్షేమం కలుగజేసుకునే దానికి దేవునితో మాట్లాడుతున్నాడు. సంఘములో ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపాలి, వాక్శక్తిని అనుగ్రహించాలి. భాషలతో మాట్లాడి దేవునితో మర్మాలు పలికేంతగా తన ప్రయోజనం కోసం, అలాగే దేవునితో మాట్లాడేదానికోసం ప్రతి ఒక్కరిని అన్య భాషలతో నోటిని నింపునుగాక. ప్రతి ఒక్కరి పెదవుల నోట అన్య భాషలు ఉంచునుగాక. వాక్శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. అందరూ భాషలతో మాట్లాడుదురుగాక. భాషలకు అర్థం చెప్పే శక్తిని దయచేయునుగాక. హల్లెలూయా. మొదటగా బుద్ధి జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడు. రెండోదిగా వాక్శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వర్తమానం 12వ అధ్యాయం 32వ వాక్యం, 12:32. చిన్న మంద భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు దేవుడికి ఇష్టమై ఉన్నది. ఆకాశ పక్షుల్ని చూడండి, వాటిని పోషిస్తున్న అడవి పువ్వులను చూడండి, అవి ఎంత చక్కగా అలంకరించబడుతున్నాయో. వాటిని నేను అలంకరించాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని అలంకరిస్తాను. భయపడద్దు, చిన్న మంద భయపడద్దు, కావలసినవన్నీ ఇస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మీకు వస్త్రములు ఇస్తాను, మీ దేహాల్ని అలంకరిస్తాను. అంతేకాదు చిన్న మంద, మీకు రాజ్యము కూడా దేవుడు అనుగ్రహించునుగాక. పరలోక రాజ్యము మనకి దేవుడు అనుగ్రహించునుగాక. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. చిన్న మంద భయపడద్దు, దేవుడు రాజ్యం అనుగ్రహిస్తాడు. చిన్న వాళ్ళలో చాలా ప్రత్యేకత ఉంటుంది.
ఇస్సాకు బాలుడిగా ఉన్నప్పుడు, చిన్నవానిగా ఉన్నప్పుడు ఆ తండ్రి ఆ దేశానికి, మొరియా దేశంలో ఒక పర్వతం మీదకి వెళ్ళాలి, మనం అక్కడ దేవునికి బలి ఇచ్చి రావాలంటే, సరే డాడీ వెళ్దాం పద అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాడు, డాడీ మరి గొర్రెపిల్లేది, అన్నీ ఉన్నాయి, నిప్పు ఉంది, కర్రలు ఉన్నాయి, మరి గొర్రెపిల్లేది అంటే, దేవుడు చూసుకుంటాడు పదపబట్టి. అలాగా దేవుడు చూసుకుంటాడని వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడే నేను ఇచ్చేయమన్నాడు అంటే, అలాగే ఇచ్చేసాను చెప్పాడు. ఆ చిన్నవాని మీద నువ్వు చేయి వేయద్దు, దేవుడే చూసుకుంటాడంటే నమ్మాడు. దేవునికే నీవు బలి, దేవుడే నిన్ను అడిగాడు బలి ఇచ్చేదానికంటే, సరే ఇచ్చేయమని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు మాట విని విశ్వసించాడు. నువ్వు చనిపోయి నువ్వు కాల్చబడి బూడిదగా మార్చబడిన దేవుడు మరలా నిన్ను నాకు ఇస్తాడని విశ్వాసము మాటలు ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు ఆ మాట విన్నాడు. చిన్నపిల్లలకి ఏది చెప్పినా వింటారు. వింటారా? వినరండి? కొంచెం పెద్దోళ్ళు అయితే వినరు, కానీ చిన్నపిల్లలకి ఏది చెప్పినా వింటారు. అరే పరిగెత్తారంటే పరిగెత్తాడు, ఆగరా అంటే ఆగుతాడు. వాళ్ళ నాన్నగారు కింద ఉండి వాడు పైన ఉంటే దూకమంటే, చెప్పండి, ఎత్తైన గోడ మీద అబ్బాయి నోడికి వాళ్ళ నాన్న కింద ఉంటాడు, గోడ దూకరా నేను పట్టుకుంటానంటే దూకుతాడా? దూకడండి. వాడికి ఒక ధైర్యం ఏంటి, మా డాడీ ఉన్నాడు, నన్ను పట్టుకుంటాను, నాకేం కానివాడు. కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత దూకమంటే దూకుతానండి, నువ్వు దూకయ్యా చాలు అని అంటారు. పిల్లలకి ఏది చెప్తే అది వింటారు. చిన్నప్పుడు పిల్లలు చిన్నమంద అంటే విశ్వాసంతో నింపుకునేవాళ్ళు హృదయాల్ని, దేవుని మాటకు లోబడేవాళ్ళు, విశ్వాసంతో హృదయాన్ని నింపుకునేవాళ్ళు, తగ్గింపు గలవారు. చిన్నవాళ్ళు అంటే తగ్గింపు గలవారు అని అర్థం. ఆ మాటలు మీరు మత్తయి సువార్తలో చదువుతారు. మత్తయి సువార్త మనం 18వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారా? ఎవరైతే చిన్న పిల్లల వలె తనను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. తగ్గించుకునేవాడు. చిన్నపిల్లలంటే తగ్గించుకొని జీవించేవాళ్ళు, విశ్వాసంతో జీవించేవాళ్ళు. దేవునికి ప్రతిష్ఠించినప్పుడు చిన్న వయసులో సమూయేలుని దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల మాట విని ప్రతిష్ఠించుకున్నవాడు చిన్నవాడంటే. మా అబ్బాయి చిన్నోడేనని ఏటేటో చిన్న చొక్కా తీస్తుందంట తల్లి. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కానీ మా అబ్బాయి చిన్న బాలుడని ఏటేట చిన్న వస్త్రాన్నే కుట్టుకొని తీసుకొని వస్తుంది ఆ తల్లి. దేవుని మాటకు లోబడేవాడు, విశ్వాసంతో హృదయాన్ని నింపుకునేవాడు, తగ్గించుకొని జీవించేవాడు. పిల్లల్ని కుర్చీలో కూర్చోమంటే కూర్చుంటారు, దిగమంటే దిగుతారు. పెద్దోళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి దిగాయి ఇంకొకటి వచ్చాడంటే ఇంకో కుర్చీ తీసుకురాపో అంటాడు, కానీ దిగుతాడండి? చిన్నపిల్లలకి కింద కూర్చోమంటే కూర్చుంటారు, మోకాళ్ళ మీద ఉంటారు. వాళ్ళకి ఏది చెప్తే అది చేస్తారు. మొత్తం మీదకి తగ్గింపు స్వభావం. చిన్న పిల్లల వంటి వారై తగ్గించుకుంటేనే పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవుతారు. పరలోక రాజ్యం వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎవరికి? మాట వినే వాళ్ళకి, విశ్వాసంతో నింపుకునే వాళ్ళకి, తగ్గించుకొని జీవించే వాళ్ళకి. పవిత్రమైన హృదయం. ఏ హృదయం? పవిత్ర హృదయం. చిన్నపిల్లలకి కల్మషం లేని మనసు. చిన్నమందా భయపడొద్దు, రాజ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో బ్రతకండి, తగ్గించుకొని జీవించండి, దేవుని మాటకు లోబడి జీవించండి. చిన్న మంద వలె, చిన్న పిల్లల వలె. ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో వారికి దేవుడు పరలోకం దయచేయునుగాక, పరలోకంలో గొప్ప వాళ్ళుగా చేయనుగాక. ఉత్తమమైన వాటిని దేవుడు మనకి అనుగ్రహించేవాడు, ఆశించిన వాటిని దేవుడు మనకు అనుగ్రహించేవాడు. మన రాజు మనకు కావలసినవన్నీ సర్వాధికారాలు అనుగ్రహించేవాడు. ఒకటి ఆలోచన శక్తి, బుద్ధిని అనుగ్రహిస్తాడు. రెండోదిగా వాక్శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మూడోదిగా పరలోక రాజ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాగే సమాధానమును, ఈ స్థలం ముందు నిలిచి ఉన్న వాళ్ళందరికీ సమాధానం అనుగ్రహించునుగాక. ఈ స్థలంలో దేవుని సమాధానం, దేవుని మహిమ ఉంది. మీ అందరికి సమాధానం అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికి దేవుడు సమాధానం అనుగ్రహించునుగాక. ఐదోదిగా బలం అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సకాలంలో వర్షం అనుగ్రహించునుగాక.
ప్రైజ్ ది లార్డ్. ఇక రేపు మే నెల స్టార్ట్ అయిందంటే విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ప్రకృతిలో అన్నిటిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి సమస్తాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ఆయన మీకు బుద్ధిని, పరిశుద్ధాత్మ శక్తిని, వాక్శక్తిని, అలాగే పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించి నడిపించునుగాక. కొద్ది మాటలు వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక.